ఏ హాయ్! ఏంటి ఫస్ట్ మీ అమ్మాయి జుట్టు చూపించేస్తున్నావు అనుకుంటున్నారా? నిజమేనండి. ఆడోళ్ళందరికీ మిక్కిలి ఇష్టమైంది హెయిరే కదా! సో, ఆ హెయిర్ కోసం చిన్ని చిట్కాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. చూసారా మా అమ్మాయి హెయిర్ ఎంత లాంగ్ ఉందో? తనకి కర్లీ హెయిర్ కాబట్టి ఇంకా అలా ఉంది కానీ సాఫ్ట్ హెయిర్ అయితే చాలా లాంగ్ వస్తుందండి. సండే చర్చెస్‌కి వెళ్తున్నా కూడా మా అమ్మాయికి తెగ దిష్టి పెట్టేస్తారు. చే ఏమీ చేయక్కర్లేదండి. మనం ఏయో టిప్స్ వాడేయడం వల్ల హెయిర్ ఏమీ పెరగదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఇంకా డైలీ కొబ్బరి నూనె అప్లై చేసి ఇలా రిబ్బన్‌తో జడలేయండి. మండే టు సాటర్డే అయినా ఖచ్చితంగా మీ పిల్లల హెయిర్ లాంగ్ అవుతుంది. మా చిన్నప్పుడు మా అమ్మగారు అలాగే చేశారు. ఇప్పుడు నేను అలాగే చేస్తున్నాను. మనం అంటూ ఉంటాం గదా! మా అమ్మాల చేతిలో ఉన్నంత కాలం మా హెయిర్ చాలా బావుందని. ఇదిగో ఇదే రీజన్ అన్నమాట. సో, నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్‌కైతే ఏం చేసుకోలేదు. రాత్రి చేసిన బీరకాయ టమాటా పచ్చడి ఉంటే అందులోకి వడియాలేపేసి భోజనం అయితే చేసేసాం. ఎందుకంటే కొంచెం హెల్త్ బాలేదు. సో, అందుకని లీవ్ పెట్టాను. వంట చేసే అంత లేకపోవడం వల్ల ఇగో ఈ విధంగా అయితే లంచ్ కానిచ్చేసాం. మీరేం వండుకున్నారు? కామెంట్ చేయండి. నా పేరు రోజా. నేను ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్‌గా మొత్తం చూడటానికి ట్రై చేయండి. నిజంగా చెప్తున్నా నాకు తెలిసిన టిప్స్ అన్నీ షేర్ చేయడానికి. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల నేను కూడా ఒదిగిపోతానికి ట్రై చేస్తాను. ఇంకా వచ్చేసరికి మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి డైలీ కాకపోయినా మంత్లీ పోస్ట్ ఆఫీస్‌లో ఆర్‌డీ కట్టడానికి ట్రై చేయండి. ఆర్‌డీ అంటే అది రూ. 100 నుంచి రూ. 1000 వరకు ఉంటుంది. ఇంట్లో ఎంతమంది పేర్ల మీదైనా కట్టుకోవచ్చు. మా ఇంట్లో అందరి పేరు మీద ఆర్‌డీ ఉంటుందండి. నా పేరు మీద 1000, మా హస్బెండ్ పేరు మీద 300, మా అత్తయ్య గారి పేరు మీద 400 అలాగనమాట. మనం సంపాదించే కొంచెం మొత్తంలో కూడా ఇలా సేవ్ చేసుకోవడం వల్ల లాంగ్ టర్మ్‌లో మనం ఏమైనా పర్చేస్ చేసుకోవడానికి, పిల్లలకి ఏదైనా చేపించడానికి, ఇల్లు ఏదైనా బాగు చేసుకోవడానికి కూడా, గోల్డ్ కొనుక్కోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతే ఏం పెద్ద కష్టంగా అనిపించదు. ఓన్లీ నెలకి మినిమం ఒక్కొక్కరికి 300, 400, 1500, 500 అలా పెట్టుకుంటే సరిపోతుంది. మా అమ్మాయి పేరు మీద కూడా సుకన్య సమృద్ధి యోజన కడుతున్నాం. తను పుట్టినప్పటి నుంచి నెలకు రూ. 1000 ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా కట్టగలిగాం దేవుడి కృపను బట్టి. ఇలా కట్టుకుంటూ పోతే తన ఒక వయసు వచ్చేసరికి తన మ్యారేజ్‌కి ఆ అమౌంట్ హెల్ప్ అవుతుందని భావిస్తున్నాం. మీకు కూడా ఆడపిల్లలు ఉంటే షూర్‌గా చెప్తున్నాను. ప్లీజ్ కష్టపడైనా ఒక రూ. 1000 కట్టుకోవడానికి ట్రై చేయండి. ఇదిగో ఈవిడే నవ్వుతున్నారు చూసారా మా అత్తయ్య గారు. మా అమ్మ అన్నమాట. అమ్మ తర్వాత అమ్మ. నా 2 కాన్పులు మా అమ్మగారే మా అత్తయ్య గారే నాకు చేశారు. మా అత్తయ్య అంటే నాకు చాలా ఇష్టం. మీ అత్తయ్య కూడా మీకు ఇష్టమా? అయితే కామెంట్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ తీయడానికి మీరు ఎంతగానో సహకరిస్తారని ఆశపడుతున్నా.